పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సముద్రం ప్రశాంతంగా కనిపించిన ఒక్క క్షణంలో తన రూపాన్ని మార్చుకుంటుంది. అలాంటి భయానక ఘటన తమిళనాడులోని తుత్తుకూడి తీరంలో జరిగింది. చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోయింది. కానీ ప్రమాదాన్ని ముందే గుర్తించిన మత్స్యకారులు చూపిన ధైర్యం, చాకచక్యంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. తమిళనాడులోని తుత్తుకూడి తీర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుగీర్ధన్ అనే మత్స్యకారుడు మరో 6 సహచరులతో కలిసి 2 రోజుల క్రితం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లాడు. ఎప్పటిలాగే వేట కొనసాగుతుండగా ఇటీవల ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సముద్రంలో బలమైన గాలులు వీయడం ప్రారంభమైంది. భారీ అలలు ఎగిసిపడడంతో వారి ఫిషింగ్ బోట్ తీవ్రంగా ఊగిసలాడింది. కొద్దిసేపటికే పడవ అదుపు తప్పి లోపలికి నీరు చేరడం మొదలైంది. పరిస్థితి ప్రమాదకరంగా మారబోతోందని గుర్తించిన మత్స్యకారులు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. పడవ పూర్తిగా మునిగిపోకముందే అందరూ వెంటనే సముద్రంలోకి దూకేశారు. అదే సమయంలో వారికి కొద్ది దూరంలో ప్రయాణిస్తున్న ఓ ట్రావెలర్ బోట్ కనిపించింది. వెంటనే ఆ పడవ వైపు ఈదుకుంటూ వెళ్లి దానిని పట్టుకున్నారు. మత్స్యకారుల పరిస్థితిని గమనించిన ట్రావెలర్ బోట్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఒక్కొక్కరిని సురక్షితంగా పడవలోకి ఎక్కించి రక్షించారు. దీంతో 7 మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఫిషింగ్ బోట్ మాత్రం పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు సమాచారం. పడవకు భారీ నష్టం వాటిల్లినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అందరికీ ఊరట కలిగించింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాదాన్ని ముందే గుర్తించి సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడమే వారి ప్రాణాలను కాపాడిందని స్థానికులు చెబుతున్నారు. మత్స్యకారుల ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. అదే సమయంలో సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఫిషింగ్ బోట్లో లైఫ్ జాకెట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, అత్యవసర భద్రతా సామాగ్రి తప్పనిసరిగా ఉండాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ ఘటనలో మత్స్యకారులు చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి వల్లే పెద్ద విషాదం తప్పింది. లేకపోతే ఈ ప్రమాదం మరింత ఘోరంగా మారే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్థానిక అధికారులు సేకరిస్తున్నారు.